హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను కార్తీక్ అర్వ. పృథ్వీ షా టీమిండియా క్రికెటర్. ఇతని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే క్రికెట్లో కన్నా క్రికెట్ బయట ఆయన వివాదాస్పదం అవుతూ ఉంటారు. గతంలో మనం చూసాం స్వప్న గిల్ ఇన్ఫ్లుయెన్సర్ కేసులో అతనిపై లైంగిక ఆరోపణల కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే ఒక పబ్ దగ్గర పృథ్వీ షా దగ్గరికి ఒక అతను వచ్చి సెల్ఫీ అడిగాడు. పృథ్వీ షా నిరాకరించాడు. దీంతో గొడవ జరిగింది. ఆ ఫోన్ తీసుకుని లాక్కుని ఇసిరేశాడు. ఆ టైప్లో స్వప్న గిల్ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి కొంచెం ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయగా ఆ టైంలో పృథ్వీ షా తోసివేయటం కానీ, వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరగడం కానీ, నా మీద లైంగికంగా దాడి చేశాడు అంటూ పృథ్వీ షా మీద స్వప్న గిల్ సంబంధిత పోలీస్ స్టేషన్ ఏదైతే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆల్రెడీ కోర్టు నుంచి సమన్లు వెళ్ళాయి. పృథ్వీ షా దానికి ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు అంటూ సెషన్స్ కోర్ట్ ఏదైతే ఉందో రెస్పాండ్ అవ్వాలి. ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే ఇక మీద ప్రొసీడింగ్స్ చాలా కఠినంగా ఉంటాయి. ఈసారి వదిలిపెడుతున్నాం, నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చూసుకో అన్నట్టుగా కూడా సెషన్స్ కోర్టు ₹100 జరిమానా విధిస్తూ పృథ్వీ షాకి నెక్స్ట్ టైం హాజరవ్వాలి, లేకపోతే దానికి సంబంధించి వివరణ ఇవ్వాలి, వివరణ రూపంలో ఒక సమాధానం ఇవ్వాలి అంటూ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. సో ₹100తో సరిపెట్టింది. నెక్స్ట్ టైం విచారణకి పృథ్వీ షా హాజరవుతాడా, లేకపోతే దానికి సంబంధించి వివరణాత్మక సమాధానం ఏమైనా ఇస్తాడా అనేది వేచి చూద్దాం.